నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో జరిగిన అభివృద్ధిపై ప్రజల్లో మంచి స్పందన ఉందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని 24వ వార్డు పరిధిలోని లక్ష్మీనగర్లో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని 24వ వార్డు లక్ష్మీనగర్లో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం, అభివృద్ధిని వివరించారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఏ పథకాలు అందుతున్నాయో వివరాలు అడిగారు. ఏడాది కాలంలో మీకు ఏవైనా ఇబ్బందులు ఎదురయ్యాయా అని అడిగారు. అనంతరం మంత్రితో స్థానికులు మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాలు తమకు అందుతున్నాయని బదులిచ్చారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం పథకాలు తమకు వర్తించినట్లు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా వార్డులో పేరుకుపోయిన సమస్యలు కూడా పరిష్కారం అయ్యాయని గుర్తు చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు, మంత్రి టీజీ భరత్కు వారు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు వివరించి ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే సీఎం చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమం చేపట్టారన్నారు. ఎన్నికల సమయంలో మాటిచ్చిన విధంగా అన్ని హామీలు నెరవేరుస్తున్నట్లు తెలిపారు. త్వరలో మరిన్ని పథకాలకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్ ఇస్తున్నామని, తల్లికి వందనం, అన్నా క్యాంటీన్ల వల్ల ఎంతో మేలు జరుగుతుందన్నారు. సీఎం చంద్రబాబు బ్రాండ్తో రాష్ట్రానికి పరిశ్రమలు భారీగా వస్తున్నాయన్నారు. రాయలసీమను అభివృద్ధి చేసేందుకు ఈ ప్రాంతానికి పరిశ్రమలు తీసుకువస్తున్నట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు వయస్సును ఉద్దేశించి వైఎస్ఆర్సీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు బాధాకరమని మంత్రి టీజీ భరత్ అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు వైఎస్ఆర్సీపీ నేతలు తప్ప మరెవరూ చేయరన్నారు. ఇప్పటికే ప్రజలు వీరికి 11 సీట్లు ఇచ్చారని, ఇలాంటి వైఖరి కొనసాగిస్తే వచ్చే ఎన్నికల్లో అవి కూడా దక్కవన్నారు. 1 year అయింది మన ప్రభుత్వం వచ్చి. ఇంటింటికి పోవడం, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం, ఎట్లుంది అని గవర్నమెంట్ గురించి తెలుసుకోవడం, చంద్రబాబు గారి నాయకత్వం ఎట్లుందని తెలుసుకోవడం, ప్రతి ఒక్కళ్ళు పాజిటివ్గా చెప్పడం జరుగుతుంది. ఏమన్నా ఇష్యూస్ చెప్తే అవన్నీ కూడా తెలుసుకొని ఫ్యూచర్లో సార్ట్అవుట్ చేసే దిశలో వర్కౌట్ చేస్తున్నాం. ఎక్కువ శాతము ప్రీవియస్ గవర్నమెంట్లో పెన్షన్స్ తీసేశారు. అవన్నీ చాలా వరకు ఎక్కువ పెన్షన్స్దే కంప్లైంట్ ఉందన్నమాట నా వరకు ఇక్కడ కాన్స్టిట్యున్సీలో. ప్రీవియస్ గవర్నమెంట్లో కొన్ని కండిషన్స్ అవి పెట్టి తీసేశారు కాబట్టి అది ఇన్ ద ప్రాసెస్ లో ఉంది. ఫ్యూచర్ లో ఎట్లా సార్ట్అవుట్ చేసాలో ఇది స్టేట్ వైడ్ ఇష్యూ అన్నమాట. ఖచ్చితంగా చంద్రబాబు గారు దృష్టి ఉంది దీని మీద. త్వరలో మరి కొత్త అప్లికేషన్స్ తీసుకొని అవి సార్ట్అవుట్ చేసే దాంట్లో ఉంటాం. ఎక్స్ మినిస్టర్ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి 75 ఏళ్ళు వచ్చింది, 76 ఏళ్ళు వచ్చింది, ఇంకెన్నాళ్ళు ఉంటాడు ఎవడు అట్లా మాట్లాడు. అసలు వాళ్ళు మనుషుల, పశువుల, ఆ దేవునికే తెలియాల నాకు తెలుసు. ఎందుకంటే అంత ఘోరాతి ఘోరంగా ఎవరు మాట్లాడరు. ఏ మనిషి అట్లా మాట్లాడే అసలు ఆలోచన కూడా రాదనమాట. ఎంత అపోజిషన్ ఉన్నా అసలు కన్స్ట్రక్టివ్ అపోజిషన్ లేదండి. అదే బాధ. మనకు ఆంధ్రప్రదేశ్ లో కన్స్ట్రక్టివ్ అపోజిషన్ ఉండి నీట్ గా సబ్జెక్ట్స్ ఏమన్నా ఉంటే సబ్జెక్ట్ మాట్లాడాలా కానీ వాళ్ళు మాట్లాడే తీరు, వాళ్ళ స్టైలు ఇప్పటికీ మార్చుకోవడం లేదు. నేను మరీ చెప్తున్నా, వీళ్ళు ఇదే స్టైల్లో కొనసాగితే రేపు వచ్చే 29 ఎలక్షన్స్ లో, ఇప్పుడు ఆల్రెడీ 11 వచ్చింది, ప్రజలు బాగా బుద్ధి చెప్పారు. నెక్స్ట్ టైం ఇంకా బుద్ధి చెప్పి మేబీ ఆ ఒక్కటి లేపేసి ఒకటి ఇస్తారేమో తెలియదు. వాళ్ళ ఆలోచన మార్చుకోవాలా. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇంతమంది చెప్తుంటారు. వాళ్ళ ఓన్ సిస్టరే బయటికి వచ్చి ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇంట్లోనే న్యాయం చేయలే, వాళ్ళకు సిస్టర్ వాళ్ళ పిల్లలకి న్యాయం చేయలే అని అన్నది. అది సార్ట్అవుట్ చేయాలా, ప్రజలు ఏమనుకుంటారు అనేది కూడా ఆలోచన లేదని. సో నేను చెప్పేది 5 కోట్ల మంది ప్రజలకి న్యాయం ఏం చేస్తాడు, ఇంట్లోనే న్యాయం చేయనోడు అనేది ప్రజలు కూడా ఆలోచిస్తారు. బట్ ఓవరాల్ మేమైతే పోయి ప్రజలకి చెప్పేది మేము ఏమేం చేశాము ఈ 1 yearలో క్లారిటీగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, వాళ్ళ దగ్గర నుంచి కూడా తెలుసుకోవడం, ఏమేమి అందినాయి, వాళ్ళ ఇంట్లో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు ఇవన్నీ చేశామని చెప్పడం జరుగుతుంది. సో ఓవరాల్ ఎవ్రీవన్ ఈజ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. నగరాన్ని ఆధునిక హంగులతో తీర్చిదిద్ది కర్నూలుకు నూతన రూపురేఖలు తీసుకురావాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో మున్సిపల్ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో మున్సిపల్ అధికారులతో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ సమీక్షా సమావేశం నిర్వహించారు. నూతన కమిషనర్ విశ్వనాథ్పై ఉన్నతాధికారుల్లో మంచి అభిప్రాయం ఉందని, పనితీరు బాగుంటుందని మంత్రి కితాబిచ్చారు. విశాఖపట్నం తరహాలో నగరాన్ని తీర్చిదిద్దేందుకు కలిసికట్టుగా పనిచేయాలని మంత్రి సూచించారు. తమ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కాలం పూర్తి అయ్యిందని, ఇక మిగిలిన 3.5 ఏళ్లలో అభివృద్ధి పనులను పూర్తి చేయటంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కాలయాపన చేయొద్దని స్పష్టం చేశారు. పనులకు భూమి పూజ చేసిన తర్వాత నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అనంతరం గత సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల పురోగతిపై మంత్రి ఆరా తీశారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని, పనులు పటిష్టంగా ఉండేందుకు ఇంకా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పనులను చేపట్టకుండా జాప్యం చేస్తున్న గుత్తేదారులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. రాజ్విహార్ సమీపంలోని ఎల్లమ్మ గుడి నుండి జమ్మిచెట్టు వరకు హంద్రీ నది ఒడ్డున నిర్మిస్తున్న రహదారి పనులను వేగవంతం చేయాలని, బండు మరింత పటిష్టంగా ఉండేందుకు జలవనరుల శాఖ అధికారుల సలహాలు తీసుకోవాలని సూచించారు. ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్సు రుసుములు, మొండి బకాయిల వసూళ్లకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని పేర్కొన్నారు. శిథిలావస్థకు చేరిన నీటి ట్యాంకుల నాణ్యత, సామర్థ్యాన్ని పరిశీలించాలని సూచించారు. పార్కుల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించాలని, ఆగస్టు ఆఖరు నాటికి పార్కుల్లో మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించారు. రహదారులపై ఎక్కడా గుంతలు కనబడకుండా ఎప్పటికప్పుడు పూడ్చడానికి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. డిసెంబర్ నాటికి 30,000 మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కమ్యూనిటీ హాల్స్లలో ఉన్న సచివాలయాలను ఖాళీ చేసి వాటిని పైకి తరలించడం లేదా మరో చోటికి మార్చే ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. రహదారుల విస్తరణ పనులు జాప్యం చేయొద్దని, స్థలం కోల్పోయే బాధితులతో త్వరితగతిన మాట్లాడి నష్టపరిహారం అందించాలని, త్వరగా విస్తరణ పనులను చేపట్టాలని ఆదేశించారు. వెండర్ జోన్లను సైతం ఆలస్యం చేయకుండా త్వరగా ఏర్పాటు చేయాలన్నారు. మరుగుదొడ్ల నిర్వహణ మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. డిప్యూటీ కమిషనర్ సతీష్ రెడ్డి, మేనేజర్ చిన్నరాముడు, ప్రజారోగ్య అధికారి డాక్టర్ విశ్వేశ్వరరెడ్డి, సిటీ ప్లానర్ ప్రదీప్ కుమార్, ఆర్ఓ జునైద్, ఇన్ఛార్జి ఎస్సీ శేషసాయి, ఎంఈ లీలాప్రసాద్, టీపీఆర్ఓ వెంకటలక్ష్మి, పారిశుద్ధ్య పర్యవేక్షక అధికారి నాగరాజు, టిట్కో అధికారి పెంచలయ్య, సూపరింటెండెంట్లు సుబ్బన్న, స్వర్ణలత, మంజూర్ బాషా, కార్పొరేటర్ పరమేశ్ తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ వైద్యుల సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని శ్రీలక్ష్మి ఫంక్షన్ హాల్లో జరిగిన గ్రామీణ వైద్యుల మహాసభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. శ్రీలక్ష్మి ఫంక్షన్ హాల్లో జరిగిన గ్రామీణ వైద్యుల మహాసభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు, శాసనసభ్యులు శ్రీమతి గౌరుచెడత వెంకటరెడ్డి, కేఈ శ్యాంబాబు, జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి, గ్రామీణ వైద్యుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు టీడీ జనార్దన్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ కేజీ గోవిందరెడ్డి, కార్యదర్శి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ, గ్రామీణ వైద్యుల సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందచేస్తానని తెలిపారు. సమాజంలో గ్రామీణ వైద్యులకు మంచి గుర్తింపు ఉందని, వారు అందిస్తున్న సేవలు అభినందనీయమని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎవరికి ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా మొదట గ్రామీణ వైద్యులను సంప్రదిస్తారని, ఒకవేళ సీనియర్ వైద్యులను సంప్రదించాలంటే వారి సలహా మేరకే ముందుకు వెళ్తారని తెలిపారు. అలాంటి నమ్మకం గ్రామీణ వైద్యులు పొందారని వివరించారు. గ్రామీణ వైద్యుల సంఘం గౌరవ అధ్యక్షుడుగా టీడీపీ జనార్దన్ ఉండటం వారి సమస్యల పరిష్కారానికి మరింత మార్గం సుగమం అయిందని తెలిపారు. గ్రామీణ వైద్యులు తమ సమస్యలను తమ దృష్టికి తీసుకురావటమే కాకుండా వాటిని పరిష్కారం లభించేంత వరకు ఫాలో అప్ చేయాలని సూచించారు. గ్రామీణ వైద్యులు తమ దృష్టికి తెచ్చిన సమస్యలు సహేతుకమైనవి, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. అనంతరం సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్తో పాటు ప్రజా ప్రతినిధులను ఘనంగా సత్కరించారు. గ్రామీణ వైద్యులు తమ దృష్టికి తెచ్చిన సమస్యలు సహేతుకమైనవని భావిస్తే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. అనంతరం సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్తో పాటు ప్రజా ప్రతినిధులను ఘనంగా సత్కరించారు.
హెచ్చరికలు ఉన్నాయి. ఇది ఈ రాష్ట్రంలో కాకుండా దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు, ఎక్సెప్ట్ కేరళ, తమిళనాడు అండ్ పంజాబ్. వాటికి చాలా కారణాలు ఉన్నాయి. ఎకానమీ వెరీ ఇంపార్టెంట్, ఎడ్యుకేషన్ వెరీ ఇంపార్టెంట్, కాన్ఫిడెన్స్ ఇంపార్టెంట్. మనలో ఆ అభిప్రాయం రావాలంటే ఇంకో 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ పైకి పడుతుంది. ఈ ఎకానమీ సరిపోదు, మన బడ్జెట్ సరిపోదు. సో ఆరోగ్యం ఇప్పుడైనా ఎక్కడెక్కడ విభజించాలంటే అన్ని అడ్వాన్స్ కంట్రీలో కూడా ఆరోగ్య ప్రత్యామ్నాయ వ్యవస్థ అనేది అమెరికాలోనే ఉంది, ఇక్కడే కాదు. అమెరికాలో వస్తుంది. ఆపద వచ్చినప్పుడు ఫస్ట్ ఎయిడ్ ఇంట్లో చేయమంటున్నారు. ఫస్ట్ ఎయిడ్ ఇప్పుడు గుండె ఫోటో వస్తే మీకు ఫస్ట్ ఎయిడ్ చేస్తే ఎంతమంది బతుకుతున్నారు? చాలా మంది బతుకుతున్నారు. తిరిగి హాస్పిటల్కి వస్తున్నారు. మామూలు మేము ఇంట్లో చేసామంటే మీరు కొంచెం బెటర్గా చేయగలుగుతారు. మీకంటే ఎంబీబీఎస్ డాక్టర్ బెటర్గా చేస్తున్నారు. ఎంబీబీఎస్ డాక్టర్ల కాలం కూడా పోయింది. ఇప్పుడు ప్రతి రంగంలో సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు వస్తున్నారు. సూపర్ స్పెషాలిటీ డాక్టర్ ఉంటే ఎంబీబీఎస్ డాక్టర్ వైద్యం చేయకూడదా? సూపర్ స్పెషాలిటీ డాక్టరే చేయాలంటే ఎంతమంది అందుబాటులో ఉంటారు? అలానే ఎంబీబీఎస్ డాక్టర్లు వచ్చాక ఆరోగ్య వైద్యం చేయొద్దంటే మరి ప్రజలు ఏమైపోతారు? కనుక మీరు ఇప్పటికీ మానవాళిని బతికిస్తున్నారు. జరిగిన తర్వాత ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది మీ అందరి కోరిక. వీళ్ళంతా ఇప్పుడు సమాజంలో ఉన్నారు, పనిచేస్తున్నారు. మెడికల్ టెక్నాలజీ కానీ వైద్యం కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతుంది. ఎంబీబీఎస్ డాక్టర్లను ట్రైనింగ్ ఇస్తున్నారు, సూపర్ స్పెషాలిస్టులు అందరూ కూడా ట్రైన్ అవుతున్నారు. అలానే మీరు సమాజంలో మాకు ట్రైనింగ్ ఇవ్వండి. అంటే దెర్ ఈస్ ఎ బిగ్ ప్రయారిటీ ఇన్ సొసైటీ అండి. ఆర్ఎంపీస్కి మంచి గుర్తింపు ఉంది. జనార్దన్ గారిని ఏ రకంగా స్ట్రాటజిక్గా సార్ని హానరరీ చైర్మన్ ప్రెసిడెంట్ చేశారో మీ ఆర్గనైజేషన్కి మీకు 80% పనులు అయిపోయినట్లే నా ప్రకారం. ఎందుకంటే జనార్దన్ గారు పట్టుకున్నారంటే అది సాధించేదాంత వరకు ఏది వదలరు. నాకు కూడా ఎన్నో సందర్భాల్లో నేను మినిస్ట్రీ అయినప్పటి నుంచి కూడా ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో ఎన్నో ఇష్యూస్ చెప్తూ ఉంటారు. అది వెంటబడి అది కంప్లీట్ చేసేంత వరకు వదలరు అనమాట సారు. సో ఎవరైతే స్టేట్ ప్రెసిడెంటో వాళ్ళు మంచి స్ట్రాటజీ యూజ్ చేసుకొని జనార్దన్ గారిని ఆన్ బోర్డ్ చేసుకోవడంలో మీకు 80% ఇష్యూస్ సార్ట్అవుట్ అయిందని నేను భావిస్తున్నానండి. ఇకపోతే మా ఎమ్మెల్యేస్ ఎంపీస్ మేము ఉన్నాం కదా, సో ఖచ్చితంగా ఇష్యూస్ ఏదైతే చెప్పారో అది తీసుకోపోతాము. ఒకటి ఏమంటే అండి, ఏదో సభలు పెట్టాము, ఈరోజు ఆర్గనైజ్ చేశాము, అందరు వచ్చారు, హాల్ నిండిపోయింది అనేది కాదండి సబ్జెక్ట్ నెక్స్ట్ లెవెల్ ఎట్లా తీసుకోపోవాలా, ప్రతి పనికి స్ట్రాటజీ, ప్రతి పనికి ఎట్లా చేసుకోవాలనేదే చాలా ఇంపార్టెంట్. మనము ఈరోజు ఇది చేసినాం, సభ హాల్ నిండిపోయింది, చాలా సక్సెస్ అయింది అనేది కాదండి. నేను రిక్వెస్ట్ చేసేది ప్రెసిడెంట్ గారు కానీ మీరు నెక్స్ట్ స్టెప్ ఎట్లా తీసుకోపోవాలా, మీ సమస్యల్ని తీర్చాలా. అదే కదా ఈరోజు ముఖ్య ఉద్దేశంతో ఈరోజు పెట్టిండేది ఆర్గనైజేషన్, ఈరోజు మీటింగ్. దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకోపోయేదానికి కంటిన్యూస్గా ఫాలోఅప్ సిస్టమ్ అట్లా ఉందండి. మనం చెప్తే అక్కడ మ్యాజిక్ షో అయ్యేది లేదు, మీరు చెప్పినా అక్కడ పనులు అట్లా టపా అయిపోయేది లేదు. మనం ఫాలోఅప్ చేస్తూనే ఉండాలి. ఫాలోఅప్లో మనం అరే ఇన్నిసార్లు ఫాలోఅప్ చేసినా కాలే అనేది పక్కన పెట్టి ఖచ్చితంగా అది సాధించేంత వరకు ఫాలోఅప్ చేసి స్ట్రాటజిక్గా అక్కడ మన సెక్రటరేట్లో ఫాలోఅప్ చేసే విధానం కానీ ఏదన్నా ఉంటే మా పేషీతో వాడుకోవచ్చు, లేకపోతే ఎమ్మెల్యే ఆఫీసర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని వాడుకోండి. స్టేట్ వైడ్ కూడా మనకు మినిస్టర్లు ఉన్నారు, ప్రతి ఒక్క చోట ఉంటారు. మీరు రిప్రజెంటేషన్స్ ఇవ్వండి. జనార్దన్ గారు చెప్పినట్లు ప్రతి ఒక్క చోట రిప్రజెంటేషన్స్ అన్నీ ఇచ్చి అందరూ ఒక ప్లాన్డ్గా ఒక స్ట్రాటజిక్గా పోతే, ఎందుకంటే మీరు అడిగేది ఏం పెద్ద విషయం నాకేం కనిపిస్తలే. ఎందుకంటే మంచి ట్రైనింగ్ ఇవ్వండి, మాకు అప్గ్రేడ్ చేయండి, స్కిల్స్ని ఇంప్రూవ్ చేయండి, అది దాన్ని తర్వాత సర్టిఫికేట్ రూపంలో తెచ్చేదానికి ఏమన్నా పాసిబిలిటీ ఉంటే తాండి అని చెప్పి మీ ఉద్దేశం. సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ కాజ్. జనార్దన్ గారు చెప్పినట్లు చాలా ముఖ్యమైన పాయింట్స్. అన్ని చోట్ల మనకి టాప్ డాక్టర్స్ ఉండరు.
అన్ని చోట్ల స్పెషాలిటీ డాక్టర్స్ ఉండరు. మరి ప్రజలకు ఏమైనా ఇష్యూ ఉంటే ట్రీట్మెంట్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు? సో వీ షుడ్ యూటిలైజ్ దిస్ సిస్టమ్. అండ్ ఈ సిస్టమ్ ఎప్పటి నుంచో ఉంది, ఇండిపెండెన్స్ ముందు నుంచి ఉండేది. సో ఈ సిస్టమ్ని ఖచ్చితంగా బలోపేతం చేయాలంటే ఏదన్నా పాసిబిలిటీ ఉంది, ఏదన్నా చేయగలుగుతారంటే ఒక తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ తప్ప ఎవరు చేయలేరండి. అది మీరు గుర్తుంచుకోండి. మిగతా వాళ్ళంతా ఊరికే మాటలు స్టోరీలు చెప్పిపోతారు, కానీ వాళ్ళకి ఆ ఉద్దేశం ఆ టైం వరకు మాట్లాడుకొని ఏదో ఆ టెంపరీ యూటిలైజ్ చేసుకుంటారు, మీరు పోతారు. బట్ పర్మనెంట్ సొల్యూషన్ ఏమన్నా ఇవ్వగలుగుతారంటే చంద్రబాబు గారి నాయకత్వం ఉంటేనే పాసిబుల్. అండ్ 100% మా సైడ్ నుంచి కోఆపరేట్ చేస్తాము. అది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నేను గోవింద్ రెడ్డి గారితో ఫాలోఅప్ చేసి, ఎందుకంటే సార్ కూడా మంచి నాలెడ్జ్ ఉంది, ఆయనతో కూడా ఫాలోఅప్ చేసుకొని రెగ్యులర్ ఇంటర్వెల్స్తో మాట్లాడుకొని మీ ఇష్యూస్ అన్నీ సార్ట్అవుట్ చేసే దాంట్లో నా వంతు గ్యారంటీ కృషి ఉంటుందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. నగర ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చేందుకు పురమిత్ర యాప్ను ఉపయోగించాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కోరారు. పురమిత్ర యాప్ ద్వారా ఫోటో తీసి సమస్యను పంపిస్తే వాటిని అధికారులు పరిష్కరిస్తారని వారు వివరించారు. నగరంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ కర్నూలు నగర ప్రజలు తమ సమస్యలను తెలిపేందుకు పురమిత్ర యాప్ను ఉపయోగించుకోవాలని కోరారు. పురమిత్ర యాప్ ద్వారా సమస్యలను ఫోటో తీసి పోస్టు చేయాలని, తద్వారా అధికారులు స్పందించి వెంటనే పరిష్కరిస్తారని తెలిపారు. వార్డుల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా యాప్లో ఉన్న విధంగా వివరాలు నమోదు చేయాలని సూచించారు. పురపాలక శాఖ పురమిత్ర యాప్ను ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చిందని, ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని స్మార్ట్ ఫోన్తో అక్కడి సమస్య తీవ్రత తెలిపేలా ఫోటోలు తీసి అప్లోడ్ చేస్తే సిబ్బంది 24 గంటల వ్యవధిలో సమస్యను పరిశీలించేందుకు వస్తారన్నారు. తర్వాత పరిష్కరించేందుకు కృషి చేస్తారని తెలిపారు. ప్రజలు సమస్యలను తెలిపేందుకు అధికారుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని, పారిశుద్ధ్యం, నీటి సరఫరా, వీధి దీపాలు, ఇతర సమస్యలను ఈ యాప్ ద్వారా అధికారుల దృష్టికి తీసుకువెళ్లొచ్చన్నారు. ప్రజలు తెలియచేసిన సమస్యలను అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి టీజీ భరత్ తెలిపారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం అసువులు బాసిన అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక కేంద్రానికి 6 ఎకరాలు భూమి కేటాయించడం అభినందనీయమని కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఆర్య వైశ్యుల మీద ఉన్న అభిమానంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇందుకు సంబంధించి జీవో విడుదల చేశారని తెలియజేశారు. కోసం అరబ్ దేశం నుంచి తెలుగు వాళ్ళకు ఒక సపరేట్ ఒక రాష్ట్రం కావాలన్నటువంటి ప్రాణాలు అర్పించేటువంటి త్యాగం చేసినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు యొక్క ఆయనకు ప్రత్యేకంగా ఒక స్థలం ఏర్పాటు చేయాలి సార్. మీరు ఈ దిగిన ఎన్నికలు అయిన తర్వాత మీరు ముఖ్యమయ్యే అంటే అయ్యేది గ్యారంటీ అవుతుందనే ఒక స్థలం ఏర్పాటు చేయాలంటేనే వెంటనే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మొన్న 2 రోజుల కిందట ఒక జీవో ఇష్యూ చేయడం జరిగింది. 6.8 ఎకర్స్ ఒక ల్యాండ్ ఇచ్చి అది ఒక టూరిజం కింద డెవలప్ చేసేదానికి, అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారి ఒక విగ్రహాన్ని 50 అడుగుల పైన విగ్రహం పెట్టేదానికి కూడా ఇవాళ జీవో ఇష్యూ చేశారంటే ఇది చాలా చాలా అదృష్టం. మనకు వయసులంతా సంతోషించదగ్గ విషయం. ఇవాళ గత ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పాలించింది, కానీ పొట్టి శ్రీరాములు గారి యొక్క విగ్రహాన్ని కానీ సపరేట్ ఒక ల్యాండ్ ఇచ్చి డెవలప్ చేసేదానికి ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. పొట్టి శ్రీరాములు గారు దేశం కోసం, ఒక రాష్ట్రం కోసం ప్రాణాలు త్యాగం చేసినటువంటి మహోన్నత వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వాగ్దానంలో చెప్పినటువంటి దాన్ని నిలుపుకొని ఇవాళ 6వ వయసు సోదరులకు అపద్బాంధ బంధువుడుగా ఇవాళ చంద్రబాబు నాయుడు 6వ వయసులో ఒక గుండెలు ఇవాళ దేవునిగా మేము ఆయన కొలుస్తున్నాము. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో కర్నూలు నగరం వేగంగా అభివృద్ధి చెందుతుందని 6వ వార్డు టీడీపీ నాయకుడు సునీల్ కుమార్ అన్నారు. ఈ మేరకు వార్డు పరిధిలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 6వ వార్డులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరం కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించడమే లక్ష్యంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశంతో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని పార్టీ నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డు పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. అలాగే వార్డు పరిధిలోని సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వార్డు నాయకులు సునీల్ కుమార్ తదితరులు మాట్లాడుతూ గత సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు సమగ్రంగా వివరిస్తున్నామని తెలిపారు. అలాగే రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని సంక్షేమ పథకాల పంపిణీని ప్రజలకు తెలియజేస్తున్నామని వివరించారు. అలాగే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభించిందని తెలిపారు. భరత్ గారు కానీ టీజీ భరత్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ పథకాలన్నీ బాగా అమలు చేస్తున్నారు. కాలేజీ పిల్లలకు ప్రీ ఎంబెస్మెంట్, విద్యా దీవెన, అమ్మఒడి అనే పథకాలన్నీ బాగా చేస్తున్నారు. ఇంకా బాగా చేస్తే బాగా ఉంటుంది. 10 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడే వస్తే బాగుంటుంది. కంపెనీలు కానీ అభివృద్ధి కావాలన్నా కానీ పిల్లలకు ఉద్యోగాలు కావాలన్నా ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రోజు చేస్తే బాగుంటది కదా. బాబునే 10 ఏళ్ళు చేస్తే బాగుంటది. అందరూ బాబుకే 10 ఏళ్ళు ఉండాలని కోరుకుంటున్నాము. టీజీ భరత్ సార్కి నమస్కారము. మేమంతా మీరు తెలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ వల్ల మా పిల్లలకి మేము అంతా హ్యాపీగా ఉన్నాము. మాకు వెళ్ళినట్టు పిల్లలకి ఫీజులు అంతా బాగా పడుతున్నాయి. ఇలాగే ప్రతిసారి తెలుగుదేశమే గెలిచాలని కోరుకుంటున్నాము. ఎంత కష్టపడుతున్నారో అంత కష్టపడుతున్నారు మన రాష్ట్రం కోసం, మన కర్నూలు ప్రజల కోసం. అది ఎలా తెలిసిందంటే మొన్ననే రీసెంట్ గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్ళ 18 నెలల పాలనలో 2 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారని మొన్ననే టీవీలో చెప్పారు. కానీ మన ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంలో దాదాపు 9 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చారు. టీజీ భరత్ గారు కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ. వారి మీద మంచి ఒపీనియన్ ఉన్నందుకే పెట్టుబడులు భారీగా వస్తున్నాయి. సో దీన్ని ఉపయోగించుకొని ఇక్కడ పిల్లల్ని బాగా చదివించుకుంటే మన రేపొద్దున ఉద్యోగాలు మన ఏరియాలోనే మన పిల్లలు మన కన్నా ముందరనే ఉండి ఉద్యోగాలు చేస్తారు. ఈ నెల 31వ తేదీలోగా బంగారు కుటుంబాల దత్తత పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టరేటు కాన్ఫరెన్స్ హాలులో నియోజకవర్గ స్పెషల్ అధికారులు, ఎంపీడీఓలు, డిస్ట్రిక్ట్ విజన్ ప్లాన్ యూనిట్, నియోజకవర్గ విజన్ ప్లాన్ యూనిట్ సభ్యులతో జీరో పావర్టీ P4 పాలసీ అమలుపై జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జీరో పావర్టీ P4 పాలసీ అమలులో భాగంగా జిల్లాలో 64,128 బంగారు కుటుంబాలను గుర్తించడం జరిగిందన్నారు. గ్రామాలు, వార్డుల్లో ఈ నెల 15 నుండి 25వ తేదీ వరకు గ్రామ సభలను నిర్వహించడం జరుగుతోందని, గ్రామ సభల్లో ఈ బంగారు కుటుంబాల జాబితాను మరోసారి పరిశీలన చేసి అర్హులైన వారితో తుది జాబితాను తయారు చేయాలన్నారు. ఈ నెల 31వ తేదీ నాటికి తుది జాబితాలో ఉన్న బంగారు కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవడం అంటే ఆర్థికంగా సాయం చేయటం అని అనుకోకూడదని, చదువు, ఉద్యోగం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను వినియోగించుకునేలా సరైన విధంగా మార్గదర్శనం చేసి ఆ కుటుంబాన్ని అభివృద్ధి చేయటం కూడా ఇందులో భాగమని కలెక్టర్ తెలిపారు. మార్గదర్శనను గుర్తించేందుకు గ్రామ కమిటీలు వేయాలని కలెక్టర్ సూచించారు. గ్రామానికి ఒక అధికారిని ఇన్ఛార్జిగా నియమించాలన్నారు. కుటుంబ అవసరాలు, వ్యక్తిగత అవసరాలు, గ్రామ అవసరాలు ఏవైనా తోడ్పాటు అందించవచ్చని, అవసరాలను గుర్తించేందుకు నిర్వహించే సర్వేను జాగ్రత్తగా చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో స్థితిమంతులుగా ఉన్నవారు, బాగా చదువుకున్నవారు, ఉద్యోగులు, వైద్యులు, గ్రామ పెద్దలు తదితరులను మార్గదర్శకులుగా గుర్తించాలన్నారు. ఇందుకోసం గ్రామానికి ఒక సచివాలయ సిబ్బందిని ఇన్ఛార్జిగా పెట్టాలని కలెక్టర్ ఎంపీడీఓలను ఆదేశించారు. ఈ అంశంపై ప్రతిరోజు సమీక్షలు నిర్వహించుకోవాలని, సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించుకుని ఈ కార్యక్రమాన్ని సక్రమంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎంపీడీఓలను ఆదేశించారు. అలాగే ఆర్డీఓలు, తహసీల్దార్లు కూడా ఈ కార్యక్రమం అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రైవేటు స్కూల్స్ మేనేజ్మెంట్స్, ఇండస్ట్రీస్, డాక్టర్సు తదితరులను భాగస్వాములను చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పేదలను ఆదుకునే అవకాశం ఉన్న మంచి కార్యక్రమమని మానవతా కోణంలో ఆలోచించి అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, P4 పాలసీ స్టేట్ కన్సల్టెంటు స్పర్శ్, సిపిఓ హేమ ప్రభాకర్ రాజు, జిల్లా పరిషత్
సిఇఓ నాసరరెడ్డి, హౌసింగ్ పీడీ చిరంజీవి, జిల్లా విద్యాశాఖ అధికారి శామిల్ పాల్, ఇండస్ట్రీస్ జీఎం జవహర్ బాబు, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, పత్తికొండ ఆర్డీఓ భరత్ నాయక్, డిపిఓ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 17వ తేదీ సాయంత్రం నగరంలోని దక్షిణ షిరిడి సాయిబాబా ఆలయంలో సామూహిక మహామంగళహారతి కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ కోశాధికారి మహాబలేష్ తెలియజేశారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని పిలుపునిచ్చారు. సాయి భక్తులకు విజ్ఞప్తి, రేపు గురువారం షిరిడి సాయినాథుని వారం. ఈ షిరిడి సాయినాథుని వారం పురస్కరించుకుని కర్నూలు నగరం దక్షిణ షిరిడిగా పేరుగాంచిన మన షిరిడి సాయిబాబా దేవస్థానం నందు పవిత్ర తుంగభద్ర నదీ తీరంలో సామూహిక తుంగహారతి ఇస్తున్నాము. కాశీలో ఏ విధంగా అయితే గంగాహారతి ఇస్తున్నారో అలాగే మన దేవస్థానంలో పవిత్ర తుంగభద్ర నదీ తీరంలో సామూహిక మహామంగళారతి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం సాయంత్రం హారతి అనంతరం సంధ్యాహారతి అనంతరం ఈ యొక్క సామూహిక మహామంగళారతి ఏర్పాటు చేశారు. కావున సాయి భక్తులు భగవద్బంధువులు అందరూ ఈ కార్యక్రమం పాల్గొనవలసిగా కోరుతున్నాం. కార్యక్రమం అనంతరం వచ్చిన భక్తాదులందరూ కూడా అల్పాహారం కూడా ఏర్పాటు చేశారు. పూజకు కావాల్సిన సామాగ్రి అంతా కూడా దేవస్థానం వారు ఏర్పాటు చేశారు కనుక సాయి భక్తులు భగవద్బంధువులు అందరూ ఈ కార్యక్రమం పాల్గొని ఆ సాయినాథ కృపకు అందరూ పాత్రలు కావాల్సిన కోరడం అనేది. ఇవి ఇవాల్టి బులెటిన్. రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సిటీ న్యూస్.